సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ లేవు అంటేనే ఆశ్చర్యం. ప్రతి స్టార్ హీరో, హీరోయిన్‌ల గురించి ప్రతి చిన్న విషయం పైన గాసిప్స్ పుడతాయి. ఇక 'రాకుల్ ప్రీత్ సింగ్' లాంటి స్టార్ హీరోయిన్‌కైతే రూమర్స్ కొదవే లేవు. కొంతమంది రాజకీయ నేతలతో, స్టార్ హీరోలతో పేర్లు కలిపి సోషల్ మీడియాలో చర్చలు జరపడం కొత్తేమీ కాదు. కానీ ఇందులో నిజం ఎంతుంది? ఆ గాసిప్స్ వెనుకున్న కథ ఏమిటి? వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2019, 2020 మధ్యలో 'రాకుల్ ప్రీత్ సింగ్' సినిమాలు కాస్త తగ్గిన టైంలో సోషల్ మీడియాలో ఒక రూమర్ తుఫాన్‌లా విస్తరించింది. కొంతమంది ఆమెను రాజకీయ నాయకులతో, ఇండస్ట్రీ వ్యక్తులతో కలిపి లింకప్ కథలు రాశారు. అటు ఇన్‌స్టాగ్రామ్‌లలో, ఇటు యూట్యూబ్‌లలో వీరికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ప్రజలకు వీరికి నిజంగానే సంబంధం ఉంది అనే విధంగా ఊహాగానాలకు నెట్టేశారు. 'రాకుల్ ప్రీత్ సింగ్‌కు నిజంగా ఇలాంటి అఫైర్స్ ఉన్నాయని ఖచ్చితంగా చెప్పలేము కానీ, అవి ఎలాంటి ప్రూఫ్ లేకుండా కేవలం గాసిప్స్ రూపంలోనే వ్యాపించాయి. మీడియా కూడా ఆ టైటిల్స్‌ని హైలైట్ చేస్తూ సెన్సేషనల్ క్రియేట్ చేసింది. కానీ 'రాకుల్ ప్రీత్ సింగ్' ఎప్పుడూ ఇలాంటి వార్తలను సీరియస్‌గా తీసుకోలేదు. ఆమె ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది, "నా పేరు ఎవరి పేరుతోనైనా కలపొచ్చు. కానీ నేను నా వర్క్ పైన ఫోకస్ చేస్తాను. గాసిప్స్ వస్తూనే ఉంటాయి." అంటే ఆమె ఈ రూమర్స్‌కి స్పష్టంగా దూరంగా ఉందని చెప్పొచ్చు. ఇక ఆమె కెరియర్‌లో కూడా ఆ సమయానికి మార్పులు రావడం మొదలైంది. బాలీవుడ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ వైపు దృష్టి పెట్టింది. దీనితో పాటు ఒకప్పుడు టాలీవుడ్‌లో చాలా హాట్ టాపిక్‌గా మారిన జంట రానా దగ్గుపాటి మరియు రాకుల్ ప్రీత్ సింగ్. వీరిద్దరు ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ ఒకే మాట అనేవారు. ఇద్దరి మధ్య ఏదో ఉంది. కానీ నిజానికి రానా రాకుల్ మధ్య ఏముంది? ఈ లవ్ రూమర్స్ వెనుక నిజమెంతుందో చూద్దాం. రాకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన టైంలో రానా దగ్గుపాటితో తరచుగా ఈవెంట్స్ అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ పార్టీలో కనిపించేది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు వెంటనే ఊహించేశారు. వీరిద్దరి మధ్యలో ఏదో స్పెషల్ బాండ్ ఉంది అని. తర్వాత మీడియా కూడా ఈ గాసిప్స్‌ని పెద్దగా చేసింది. ఇలా రానా, రకుల్ ప్రీత్ సింగ్ లింకప్ రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఈ రూమర్స్ గురించి రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టంగా చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలివి. "రానా నాకు మంచి ఫ్రెండ్. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అతను నాకు తెలుసు. ఆయనతో ఎలాంటి లవ్ లేదు. కేవలం స్నేహం మాత్రమే." ఇదే ఆమె ఫైనల్ క్లారిటీ. అంటే సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్‌లో నిజం లేదని చెప్పాలి. రానా దగ్గుపాటి కూడా ఎప్పుడూ ఈ విషయం గురించి నెగెటివ్‌గా మాట్లాడలేదు. ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ సర్కిల్‌లో కనిపించడం ఆపలేదు. కానీ రానా తర్వాత మిహికా బజాజ్‌ని వివాహం చేసుకున్నాక ఈ రూమర్స్ పూర్తిగా ఆగిపోయాయి. అంటే ఇది కేవలం సోషల్ మీడియాలో హైప్ అయిన గాసిప్ మాత్రమే అని చెప్పవచ్చు. మొత్తానికి రానా రకుల్ జంట గురించి వచ్చిన లవ్ రూమర్స్ కేవలం ఊహాగానాలే. ఇద్దరు ఇప్పుడు తమ తమ జీవితాల్లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నారు. రానా ఫిల్మ్స్ అండ్ ప్రొడక్షన్ వైపు, రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ అండ్ సినిమాలు మరియు కొత్త ప్రాజెక్టులతో కొత్తగా పెళ్లి చేసుకొని తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. సో ఫ్యాన్స్ ఊహించినంత లవ్ స్టోరీ మాత్రం నిజం కాదు. కానీ వీరి ఫ్రెండ్‌షిప్ మాత్రం రియల్ గానే ఉంది. రకుల్‌ప్రీత్ సింగ్ ఇప్పటికీ తన ఫిట్‌నెస్ అండ్ డెడికేషన్స్‌తో చాలా మంది యువతకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంది. రూమర్స్ ఎంత వచ్చినా ఆమె పని మాత్రం ఆపలేదు. ముందుకు సాగుతూనే ఉంది. సో సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాదు. కానీ ప్రతి గాసిప్ వెనుక ఒక సక్సెస్‌ఫుల్ పర్సనాలిటీ ఉంటుందన్నది మాత్రం నిజం.